నా పేరు ఆర్కే ప్రవీణ్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చినాము. సమస్య ఏంటి? సమస్య ఏంటంటే ఇజ్జత్ నగర్ లో ల్యాండ్ మా ఫాదర్ వాళ్ళు ఖానామెట్ లో ఇజ్జత్ నగర్ శరలింగంపల్లి మండల్లో ల్యాండ్ తీసుకుని ఉండింది 1993లో ఫాదర్. అంత పిఎఫ్ వచ్చినప్పుడు పిఎఫ్ ఆయన రిటైర్మెంట్ అయిపోగానే పిఎఫ్ తీసుకొని అన్ని తీసుకొని పోయి ఆడపోయి పెట్టి ల్యాండ్ తీసుకున్నారు. తీసుకున్నాక ఆ ల్యాండ్లో ఎప్పుడు ఎవరు పట్టించుకుంది లేదు, ఏం లేదు. 2010 నుంచి స్టార్ట్ అయింది అది. మీరు ఎల్ఆర్ఎస్ లేఅవుట్ లేదు, అది లేదు, ఇది లేదు, లేఅవుట్ చేసుకోండి, లేఅవుట్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి మీరు ఎల్ఆర్ఎస్ కట్టాలంటే పోయి అన్ని అప్లికేషన్ తీసుకున్నాము, చేసుకొని ఎల్ఆర్ఎస్లు కూడా కట్టుకున్నాం. మేము ఎల్ఆర్ఎస్ కట్టింది 2012లో చేసుకున్నాము. ఎల్ఆర్ఎస్ కాపీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కరోనా టైంలో రోడ్ వైండింగ్ అని చెప్పి చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ తీసుకొని మేము పోయి అప్లికేషన్ ఏంది మాది అంటే రోడ్ వైండింగ్ల మీద పోతుంది, ఇక్కడ రోడ్డు వస్తుంది ప్లాన్ చేసిరు, ఆ రోడ్డు చేసుకోకపోతే మనకు ఆగదని చెప్పేసి ఆయన జిహెచ్ఎంసీ కమిషనర్ దేవేందర్ రెడ్డి ఉండే, ఇంకొక ఆయన ఏకే రెడ్డి గారు ఉండే. ఆయన ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయాడు. ఆయన అన్నారు ఇట్లా ఉంది మీకు టీడీఆర్ ఇప్పిస్తాం అది అని చెప్పేసి అన్నారు. అప్లికేషన్ ఇచ్చిన అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయాక సగం మందికి టీడీఆర్లు ఇచ్చారు, సగం మందికి ఇచ్చేయడం ఆపేసారు. తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టుగా స్టార్ట్ చేశారు. తర్వాత లేదు కాదు ఇట్లా ఇచ్చినాం అది అంటే ఓకే అనుకున్నాం, మాట్లాడుకున్నాము. డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే, హెచ్ఎండిఏ, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అందరు కలిసి చేసి ఈ డాక్యుమెంట్ ఇచ్చారు. ఈ డాక్యుమెంట్లో క్లియర్గా ఇచ్చారు రెగ్యులరైజ్ చేసుకోవడానికి మేము పైసలు కూడా కట్టుకున్నాము, ఇది మా లేఅవుట్. ఈ లేఅవుట్లో ఇక్కడ వరకు అందరు ఇల్లులు కట్టుకున్నారు. ఈ ఒక్క ముక్క ఒకటి ఉంది చూడండి, దీంట్లో 32 ప్లాట్ ఓనర్లు ఉన్నారు. ఆ 32 ప్లాట్ ఓనర్ ఇక్కడ చూస్తే ఈ లేఅవుట్ ఇక్కడ ఉంటుంది చూడండి సార్, ఇక్కడ అనేది ఈవెన్ వాళ్ళ ఇచ్చిన సర్వే రిపోర్ట్లో కూడా క్లియర్గా ఉంది. ఈ లేఅవుట్లో ఈ కార్నర్లో ఉంది, ఇది ఉంది, తీసుకున్నారు. ఇప్పుడు మొన్న ఏమైంది, వెలమ సంఘంకి ఏదో ఇచ్చిరు. టీఎస్ఐఎస్సి వాళ్ళు ఏం చేసిరంటే ఈ దీంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఏదవుతుందని చెప్పేసి 41/14 సర్వే నెంబర్లో ఏదుందని చెప్పేసి ఈ బౌండరీలు ఇచ్చిరు, రెడ్లా రాసిరు. ఇచ్చిన దాంట్లో ఇక్కడ ప్లాట్ నెంబర్ 3 అని చెప్పి చూపించిరు ఒకటి. దాంట్లో 5.18 ఎకర్స్ అని రాసి ఉంది. ఇది ఇచ్చింది కాకుండా ఈ 1.518 ఎకర్స్లు ఇచ్చింది చేసుకుంటే దాని పక్కకున్నది ఈ లేఅవుట్ మాది. ఇది కూడా కంపేర్ చేసుకున్నారు. ఎవరికి ఇచ్చిరు ఇది ప్లాట్ నెంబర్ 3? వెలమ సంఘం అసోసియేషన్కి. సర్వేర్ వచ్చి సర్వే చేస్తా అని చెప్పేసి ఈ 2021 డాక్యుమెంట్ 2023లో మేము వెనకాల బడంగా సర్వే అయితే చేసిరు. కానీ ఇంతవరకు మాకు డాక్యుమెంట్ ఇవ్వలేదు. మీరు తర్వాత రండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు. సరే అని చెప్పేసి ఇక ప్రజావాణి న్యాయం జరుగుతుందనే ఇక్కడికి వచ్చినాం. మేము ఏమంటున్నామంటే వాళ్ళకి ఇచ్చిన 5 acres వాళ్ళు తీసేసుకోండి, మా దాన్ని వదిలేసేసి ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చారన్నమాట. అది సారాంశం. ఎంత దౌర్జన్యంగా లాక్కున్నారంటే వాళ్ళు పక్కన అది 5 ఎకరాలు వాళ్ళు పొలం వేసుకుంటే దున్ని రాత్రికి రాత్రి తీసుకున్నారు. అది తీసుకున్నప్పుడే తెల్లారి మేము వెళ్ళినాము. అయ్యే ఏంది అంటే లేదమ్మా అది గవర్నమెంట్ ల్యాండ్, అక్కడ దాకానే మేము అద్దేసుకుంటున్నాము, ఈ పక్కన ప్లాట్ మేము చూపియట్లేదమ్మా, ఇవి మీవే అని చెప్పిండు. సరే మన ప్లాట్ల వరకు వస్తలేరు కదా అక్కడదే అనుకున్నాము. మళ్ళీ 4 రోజుల తర్వాత చూస్తే వాళ్ళకి ఏముంది, ఇక్కడ మాకు రోడ్డు ఇటుపక్క రోడ్ వేసాడు కదా, మా ప్లాట్లు కూడా తీసుకుంటే వాళ్ళకి రోడ్డు ప్లస్ అవుతుందని మా ప్లాట్లు లాక్కుంటున్నాడు. ఇదేంది నాయన, ఇవి మా ప్లాట్లు మేము కష్టపడి 30 ఏళ్ల కిందట మా పాప చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్నామండి, నా బిడ్డ పెళ్లికి వస్తుంది దేనికన్నా యూజ్ అవుతుందని. అంత కష్టపడి రూపాయి దాచుకొని మేము మా ప్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు వచ్చేసి మా ప్లాట్లు లేవు, మేము ఇక్కడ ఇచ్చేసినాము, ఇక్కడ దాకా తీసుకుంటే మాకు రోడ్డు మాత్రం ఎంత అన్యాయంగా. నీకు ఇచ్చిన ప్లాట్లు కాకుండా కూడా మేము ఎల్ఆర్ఎస్లు కట్టుకొని రేపో మాపో మా బిడ్డ పెళ్లి చేసుకుందాం ఇద్దామని తీసి పెట్టుకున్న ప్లాట్లు అన్యాయంగా రాత్రికి రాత్రి అట్లా గోడలు కట్టుకుంటారు. ఏమంటారు, ఒక్కరు సహకరించారండి. 24 గంటలు పోలీస్ వ్యాను, 2 కానిస్టేబుల్ అక్కడ నిలబడతారు. మేము ఒక 4గురము ఇది మా జాగలమ్మా అని మేము పోయేసరికి ఒక వ్యాను బెటాలియన్ దిగుతుందండి. వ్యాను మేము ఉండేది 4గురము 5గురము, బెటాలియన్ దిగుతుంది. మమ్మల్ని నోరిప్పనీయకుండా చేశారు. కనీసం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడన్నా మాకు న్యాయం చేయండి మీరు ప్లీజ్.